హాయ్ స్టూడెంట్స్, నిన్న మనము 7th క్లాస్లో ఇంటీజర్స్లోని 1.3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నాన్న. ఇవాళ డౌన్లో ఉన్న మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిన్నటి వీడియోలో మనకు అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ కంప్లీట్ అయ్యింది. ఓకే, సో దాంట్లో ఇలా అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటేనేమో దాన్ని రైట్ సైడ్‌కి మూవ్ చేస్తాము. అదే నెగెటివ్ నెంబర్స్ ఉంటే లెఫ్ట్ సైడ్‌కి మూవ్ చేస్తాము. అంతే కదా! ఓకే. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ అడిషన్ అని అన్నట్టు. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ అడిషన్. అంటే 3 ఇంటూ 4 అని ఇచ్చాడనుకో, సో అప్పుడు 3 ఇంటూ 4 అంటే 3ని 4 టైమ్స్ అడిషన్ చేయొచ్చు, లేదా 4ని 3 టైమ్స్ అడిషన్ చేస్తే మీకు ఏ వాల్యూ వస్తుందో అది మనకు 3 ఇంటూ 4 అవుతుంది. సో దాన్నే మల్టిపుల్ ఆఫ్ అడిషన్ అని కూడా అంటారన్నట్టు, మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ని. నౌ ఇవాళ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అని నేర్చుకుందాం. దాన్ని మనకు తెలుగులో పూర్ణ సంఖ్యల గుణకారం అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపించాడు 3 + 3 + 3 + 3. ఇప్పుడే చెప్పానుగా మల్టిపుల్ ఆఫ్ ఇంటీజర్ అడిషన్ అని. సో 3s ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో 4 రైటింగ్ చేశాడు. మళ్ళీ ఇది ఏ నెంబరు? 3 కాబట్టి ఇంటూ 3 అంటే 4 మార్లు 3ని అంటే 4 టైమ్స్ 3ని అడిషన్ చేస్తే మీకు ఆన్సరు వస్తుంది అని. ఓకేనా? సో దాన్ని ఇక్కడ లెట్ హస్ మల్టిప్లై ఇంటీజర్స్. 3 + 3 + 3 + 3 = 4 ఇంటూ 4 టైమ్స్ని చేసాము. 4 ఇంటూ 3 4 టైమ్స్ 3. ఓకే, సో అది మామూలుగా నెంబర్స్ ఉన్నప్పుడు చేస్తాము. అదే నెంబర్ లైన్లో ఎలా చెక్ చేస్తాము మనము? సో నెంబర్ లైన్స్లో హెడ్డింగ్ రాస్తున్నాను ఫస్ట్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. సో 4 ఇంటూ 3 అంటే 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేశాడు అని. 3 + 3 + 3 + 3. 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేశాడు. దాన్ని నెంబర్ లైన్లో నేను డ్రా చేసి చూపిస్తాను. సో హియర్ ఇంటీజర్స్ అంటేనే మైనస్ వాల్యూస్ అండ్ ప్లస్ వాల్యూస్ అండ్ 0. ఓకే, 0 -1 -2 -3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే ఓకే, సో హియర్ ఏమి ఇచ్చాడు? 4 ఇంటూ 3. సో ఇక్కడ 3 అనేది, అవునా? 3 అనేది అంటే ఇక్కడ 0తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో 3 ఫస్ట్ 3 ఎక్కడుంది? 1 2 3. సో 3 వరకు యాడ్ చేసి 1 టైం. నెక్స్ట్ 1 2 3. మళ్ళీ నెక్స్ట్ 1 2 3. మనం మర్చిపోతామని నేను లెఫ్ట్ అలా వచ్చేస్తున్నా బ్యాక్ సైడ్కు. 1 2 3. సో దిస్ ఈజ్ 1 టైం. ఓకే, ఈ 3 యాడ్ చేశాను 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్. మొత్తం ఎన్ని టైమ్స్ అయ్యింది? 4 టైమ్స్ అయ్యింది. సో 4 టైమ్స్ అయింది కాబట్టి 4 ఇంటూ 3. 4 ఇంటూ 3 లాస్ట్కి ఆన్సర్ ఏమొచ్చింది? 12. సో వీటిని అన్నిటిని యాడ్ చేస్తే కూడా 12 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకో నెంబర్ 5 ఇంటూ -4. 5 ఇంటూ -4. ఇప్పుడు -4 అన్నాడు కాబట్టి -4 అని అన్నప్పుడు మనం ఏం చేయాలి? మైనస్ వాల్యూస్ని తీసుకోవాలి. అంటే
నెగటివ్ నెంబర్స్ని తీసుకోవాలి. ఇక్కడ +3 ఇచ్చాడు కాబట్టి పాజిటివ్ వాల్యూస్ని తీసుకున్నాం. ఇక్కడ -4 ఇచ్చాడు కాబట్టి నెగిటివ్ వాల్యూస్ని తీసుకుంటున్నాను. సో హియర్ 0 1 2 3 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12 -13 -14 -15 అలా తీసుకెళ్తూ ఉంటే -20 వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు చెక్ చేస్తాను. 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఎన్ని కౌంట్ చేయాలి? 4 1 2 3 4. సో 4. నెక్స్ట్ 1 2 3 4. మళ్ళీ 4 అంటే 12కి వస్తుంది. మళ్ళీ 4 అంటే ఏమొస్తుంది? 16కి వస్తుంది. అగైన్ 4 అంటే 20కి వస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ -4 -4 -4 -4 -4. ఎన్ని టైమ్స్ అయింది? 5 టైమ్స్ అయింది. సో ఏమొచ్చింది ఆన్సరు? -20. అంటే 5 × -4 దట్ ఈజ్ -20. మైనస్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ వస్తుంది. సో అనదర్ నెంబర్ 3 × -3. 3 × -3 అని ఓకే, -3 అని ఇచ్చాడు ఇక్కడ. సో 3 టైమ్స్ -3ని అడిషన్ చేయాలి అని. 0 1 2 3 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12. సో -3లు ఎన్ని టైమ్స్ రావాలి? 3 టైమ్స్. సో 0 వేరే ఇవి 1 2 3 1 టైమ్ 1 2 3 2 times 1 2 3 3 times. So -3 -3 -3. So 3 × -3, how much? What is the answer? -9. Okay, next 2 × -6. -6లు ఎన్ని టైమ్స్ రావాలి? 2 టైమ్స్ రావాలి. 0 1 2 3 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12. ఓకే, సో 0 హియర్. సో 6 కదా కౌంట్ చేయాల్సింది. 1 2 3 4 5 6. నెక్స్ట్ 1 2 3 4 5 6. సో -6 -6 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? -12. 2 × -6 is equal to -12. సో రెండు పాజిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు దాని వాల్యూ పాజిటివే వస్తుంది. ఇప్పుడు ఇచ్చిన మన ఈ ఎగ్జాంపుల్స్లలో మనం చెక్ చేస్తే రెండు పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు పాజిటివ్ వచ్చింది. అలాగే ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మనకు నెగిటివ్ నెంబర్ వస్తుంది. నేను ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. 3 × -3. సో ఒకటి పాజిటివ్ నెంబర్ ఉంది, ఒకటి నెగిటివ్ నెంబర్ ఉంది. సో మీ ఆన్సరు 3 3s are 9 మైనస్. సో నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఓకేనా? సో ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే దట్ ఈజ్ నెగిటివ్ నెంబర్ వస్తుంది. రెండు పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది. దాన్ని నేను ఇక్కడ రాస్తాను పాయింట్స్ వైజ్గా. ఫస్ట్ పాయింట్స్ రాస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? పాజిటివ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే 2 పాజిటివ్ 2 పూర్ణ సంఖ్యలను 2 ధన పూర్ణ సంఖ్యలను
గుణకారం చేస్తే ధనపూర్ణ సంఖ్య వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటిది? దీన్ని ఇంగ్లీష్లో రాస్తాను నేను. 2 పాజిటివ్ ఇంటీజర్స్ పాజిటివ్ integers multiplied by positive number. Second point ఏంటిది? 1 positive number, the product of positive number, ఒక ధనపూర్ణ సంఖ్య మరియు ఒక రుణపూర్ణ సంఖ్య. సంఖ్యను గుణకారం చేస్తే ఏమొస్తుంది? రుణపూర్ణ సంఖ్య వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తాం? ద ప్రోడక్ట్ ఆఫ్ 1 positive number one positive integer and one negative integer always a always negative number, always a negative integer. Okay, the product of one positive integer and one negative integer always ఏ నెగిటివ్ ఇంటీజర్. అంటే ఒక పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్ని మల్టిప్లై చేసాము అంటే నెగిటివ్ నెంబర్ మాత్రమే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సో ఇప్పటి వరకు 1 పాజిటివ్ నెంబర్ 1 నెగిటివ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది అని. అదే 2 నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? మరి 2 రెండు రుణ పూర్ణ సంఖ్యలతో గుణకారం, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్. ఓకే, సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్, 2 నెగిటివ్ ఇంటీజర్స్ ని మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది?
ఓకే. సో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. 1 నెగెటివ్ నెంబర్ 1 పాజిటివ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే నెగెటివ్ నెంబర్ వచ్చేసి ఓకే. -3 ఇంటూ 4 -12 నెగటివ్. -3 ఇంటూ 3 9 3 3s are 9. That one negative symbol is there, no? So negative. Next, -3 into 0 0. -3 into -1 2 negative. Okay. So 2 negatives means that is a positive number. 3 1 is 3. So negative that is the positive. Okay. Next 3 into 2. 3 2s are 6. 6 writing. Malli here one negative and another negative. Negative that is a positive avutundi. Next 3 3s are 9. 2 negative is there. So that is a negative positive number. So 2 నెగటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది ఈ ఎగ్జాంపుల్లలో చూస్తే మనకు పాజిటివ్ నెంబర్ ఇంటీజర్ అనేది వస్తుంది మనకు. సో 1 నెగటివ్ నెంబర్ని 1 పాజిటివ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే నెగటివ్ నెంబర్ వస్తుంది. అదే 2 నెగటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఓకేనా? సో next here 4 into 1 4 1 ja 4 negative 2 negatives is there, so that is the positive. సో అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మళ్ళీ నేను ఒకటి ఎగ్జాంపుల్గా ఇస్తాను చూడండి. సో 1 నెగటివ్ నెంబర్ -3 into 2. సో వాట్ ఈస్ దట్? 2 3s are 6. సో 6 writing, one negative number is there. So that is the negative number. So next to -3 into -2. Okay. 2 3 2s are 6. Negative that is the positive. So this is the positive number. Next -3 into -2 into -2. 3 2s are 6. 6 2s are 12. 12 is answered. But is this one negative or positive? Minus, here minus, that is positive. Okay, again this positive number into negative number, that is negative. So this is negative number. So దీన్ని మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So this -2 -3 -2 2 3s are 6. So -2 negative numbers is there, so that is the positive into -2. So here positive number, here negative number, so that is 6 2s are 12. So negative. Another example, -2 into -2 into -2. Okay. So first this 2 multiply. 2 2s are how much? 4. Yes. So this is negative. This is negative. So negative, that is the positive. Okay. This one over. Next into is there. That into right. And another number, negative number is there. So one positive number, one negative number means that is a negative. Okay. So -4 2s are 8. Next fourth sum. -2 into -2 into -2 into -2. So 2 2s are 4. Negative, positive. Okay, so this is a positive number. Again, this 2 2s are 4. So this negative, positive into. So 4 4s are 16. So that is a positive. Okay, so one negative number, one positive number means that is the negative number, and 3 negative numbers means that is the negative number, and 4 negative numbers means that is a positive number. Okay, so this like so even means one negative, one positive means that is a negative number. Okay,
1 negative, 1 positive means that is a negative number. 2 negative numbers means that is positive number. Okay, so this like all come. So here writing 1 positive, 1 negative, that is negative. 1 negative and another also negative, that is positive. 1 negative, another negative, and another also negative, that is negative. 1 negative, another negative, next negative, next negative, that is positive. So here 1 negative means 1, 2 negatives means plus, 3 negatives means minus, 4 negatives means plus, 5 negative means negative, 6 negatives means 1, 2, 3, 4, 5, 6. 6 negatives means plus. Okay, understood? So this is 1 negative. 1 negative integer. Means your answer negative. This is 2 negative integers. 2 negative integers. So what is the answer? Positive. Okay. 2 negative integers means answer is positive. 1 negative integer means answer is negative. Next, 3 negative integers. 3 negative integers means that is negative. 4 negative integers means positive. 5 negative integers means that is negative. 6 negative integers means 6 negative integers means that is positive. Okay, understood? 1 negative number, 1 positive number, 1 negative means that is negative. 2 negative integers means that is positive. 3 negative integers means that is negative. 4 negative integers means that is positive. 5 negative integers means negative. 6 negative integers means positive. Okay, so this is the sums. Okay, so today this sums is completed, Nana. Next రేపటి వీడియోలో మనం రేపటి వీడియోలో 1.4లో ఉన్న సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.